నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ప్రతి వీడియోలో కూడా పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, ఎలా చెప్పాలి, మంచి చెడు ముందు మీరు ఎప్పుడు చెప్పేలాగా తల్లులు నేర్చుకోవాలి జయ, తల్లులు ఫాలో అవ్వాలి, అప్పుడే పిల్లలు చేస్తారు, మనం చేస్తేనే అది చూసి నేర్చుకుంటారని చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు నాకేమనిపించిందంటే ఒక్కసారి తల్లుల గురించి కూడా పిల్లలకి తెలియచేయాలనిపిస్తోంది. కడుపులో పడినప్పటి నుంచి కూడా ఆ బేబీ బయటకు వచ్చే వరకు ఆ కష్టాలు వేరు. అంటే దాన్ని కష్టం అనుకోకూడదు, అదొక స్వీట్ థింగ్గా ఫీల్ అవుతాం. ప్రతి తల్లి కూడా అలానే ఫీల్ అవుతుంది. బయటకు వచ్చేసిన తర్వాత కష్టపడి తిని తినక నిద్రపోయి పోక వాడిని పెరిగి పెద్ద చేయటంలో తల్లి పాత్ర అసలు అమోఘం. ఆమెకి మించి ఆమె తర్వాతే ఎవరైనా అనుకోవాలి సృష్టిలో. అలాంటి తల్లిదండ్రుల గురించి, తల్లి గురించి ముఖ్యంగా మనం పిల్లలకి తెలియచేయాలి అనేది నా ఆలోచన రమగారు. అంటే ఏదో కొత్తగా మనం చెప్పటం కాదు, కానీ చెప్పే దాంట్లో ఇది కూడా ఒక యాడ్ అయితే బాగుంటుంది అనేది నా ఫీల్. బాగుంది, మంచి ఐడియానే. అంటే పిల్లలకి తెలుస్తుంది జయ, అమ్మ మన కోసం కష్టపడుతుందని. కాకపోతే ఏంటంటే ప్రతిసారి అమ్మకి దండేసి దండం పెట్టరు, అవసరం లేదు, ప్రేమిస్తే చాలు చాలు. అది కొంచెం కాస్త తెలుసుకుని ఉండి అమ్మ కష్టం అర్థం చేసుకుంటే పిల్లలు వీళ్ళు మన కోసమే కష్టపడుతున్నారు అని అర్థం చేసుకుంటే బాగుంటుంది. అయితే ఈ మదర్హుడ్ మీద చాలా కథలు ఉన్నాయి. కష్టపడి పెంచిన తల్లులు, మనం కుంతిదేవి గురించి వాళ్ళ రకరకాల వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఒక చిన్న కథ ఇది, శివాజీ కాలం నాటి ఒక స్టోరీ చెప్తాం. జనరల్గా మనం అమ్మలు కష్టపడతారు, ఎలాగైనా పిల్లల్ని పెంచడం అంటే కడుపులో మోయటం అంత సింపుల్ థింగ్ కాదు కదా. పైగా ఎవరి నొప్పి వాళ్ళదే, అందరికీ రోకటి పాటలాగా ఒకే కష్టం ఉండదు కదా. ఏ ప్రెగ్నెన్సీ ఆ ప్రెగ్నెన్సీ, ఎవరి నొప్పి వాళ్ళదే. ఒక్కొక్కళ్ళు నొప్పిగా కష్టపడుతూ కదా ఎట్లా కొట్లాగా అంటారు. ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ లాంటి విపరీతమైన సమస్యలు కూడా ఇవాళ రేపు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇదివరకు అంత కనపడేవి కాదు. కొంతమంది డెలివరీలో కష్టపడతారు, తర్వాత కష్టపడతారు, ఏవో ఒక కష్టం పడవలసిందే. సంతానం కావాలి, తర్వాత వాళ్ళని పెంచాలి అంటే ఈ రకరకాల పెంచుడు క్రమాల్లో ఇబ్బంది పడుతూనే సంతోషపడుతూ ఉంటారు. అదొక సరదాగా ఆనందంగానే ఉంటుంది. పిల్లల పెంపకంలో కాస్త బరువుగా ఉన్నప్పటికీ, బాధగా ఉన్నప్పటికీ అది సంతోషాన్ని చూస్తే ఆ బాధ అంతా కూడా మర్చిపోతారు. పెద్ద అయ్యాక పిల్లాడు కొంచెం బాగా చక్కగా చదువుకుని మంచి మార్కులు వచ్చి ఏదో శుభ్రమైన ఉద్యోగం బాగా సెటిల్ అయితే ఆ బాగుంది జీవితం, వెనకది మర్చిపోతాం. అసలు ఎందుకు మనం ప్రతిరోజు ముందు రోజు పడ్డ కష్టం మర్నాటికి మనకి గుర్తుండదు, గుర్తు లేకుండానే ఉంటుంది. వేరే చిన్నపిల్లల్ని చూస్తే అనిపిస్తుంది రమ్మగారు ఒక్కొక్కసారి, ఓ మన బేబీస్ లో అప్పుడు ఇలా చేసిందా, నిజంగా మనం కూడా ఇంత బాధపడ్డామా, లేదా ఈ కష్టపడ్డామా ఇంత పెంచడానికి అన్న ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. మీకు అదంతా ఫేస్ చేసి ఉంటాం మనం. రెగ్యులర్ డైలాగ్ మీరు మర్చిపోతున్నారు, నేను చెప్తాను. మా అమ్మ ఇంత అల్లరి చేయలేదండి అంటే ప్రతి పిల్లలు అలాగే చేస్తారు. అవును, ఆ స్టేజ్ దాటాక మనం ఒక 2-3 ఏళ్ళే, మన పిల్లకు ఒక 5-6 ఏళ్ళు వచ్చేసినాయి అనుకోండి, 2 ఏళ్ల పిల్లలు చేసే మారం చూస్తే బాబోయ్ మా పిల్ల కనుక ఇలా చేస్తే నేను ఎలా బతుకుండేదాన్ని, బాబోయ్ వీళ్ళు ఎలా తట్టుకుంటున్నారు అనిపిస్తుంది. మనం అదే స్టేజ్ ఇంట్లో వింటాం ఈ డైలాగ్. ఈ టీనేజ్ పిల్లలతో చచ్చే వాళ్ళని చూస్తే ఉద్యోగస్తుల తల్లులు, మా వాడు ఇలా చేయలేదమ్మా పాపం చాలా పిచ్చి వెదవ, ఏది పెడితే తినేసి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకునేవాడు అంటారు. ఆ రోజు పడ్డ కష్టం ఆ రోజే మర్నాడికి తల్లులు గుర్తుండదు. ఓ 3-4 ఏళ్ళు పోయాక అసలు గుర్తుండదు. 30 ఏళ్ళు వచ్చిన కొడుకులు ఉన్న తల్లులు అయితే ఈ చిన్న పిల్లల్ని కోడళ్ళని వాళ్ళనే చూసి మేము ఇలా చేయలేదు, మా పిల్లల్ని ఇలా పెంచలేదు, ఏంటో ఇవన్నీ నేర్పిస్తున్నారని పోట్లాడుతూ ఉంటారు. కాదు, ఎప్పటికప్పుడు ప్రతిరోజు అది నిత్య నూతనంగానే ఉంటుంది. ఈ వీడు చేసిన అల్లరి ఇంకోటి చెయ్యడు, కాకపోతే ఇలాంటిది కాకపోతే ఇంకోటి, రకాలు వేరు అంతే. ఇలా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ మదర్హుడ్ గురించి మాట్లాడుతున్నాం కదా. శివాజీ కాలంలో రాయ్గఢ్ కోటలో ఉండేవారు శివాజీ. ఆయన చాలా కష్టపడి మరాఠా రాజ్యాన్ని చాలా సుసంపన్నం చేశాడు, సుస్థిరం చేశాడు చాలా కష్టపడి. అయితే శివాజీ కాలంలో స్త్రీలకి చాలా గౌరవం ఉండేదట. ఆయన ఆడవాళ్ళని చాలా గౌరవించేవాడు. ఎప్పుడు ఏ స్త్రీని అడ్డం పెట్టుకుని ఏ యుద్ధానికి భక్తుడు కదా. ఇప్పుడు భక్తి ఎవరికి ఉండదు జయ, భక్తి ఉండటం వేరు, సిద్ధాంతం ఉండటం వేరు. అమ్మవారి భక్తులు అయితే మాత్రం ఆడవాళ్ళ పట్ల బాగా ఉండాలని లేదు. భక్తి వేరు, మన ఆచరించటం వేరు కదా, సిద్ధాంతం ప్రకారం ఆచరించటం వేరు. భక్తులు ఎవరికంటే అసలు అమ్మవారి భక్తులు కాని వాళ్ళు ఎవరు లేరు. అందరూ అమ్మకి పుట్టేవాళ్లే కదా జయ. ఎవడు అవతారం కాదు, ఆకాశం నుంచి ఊడిపడేవాడు ఒక్కడు లేడు. ప్రతివాడు అమ్మ కడుపునే పుడతాడు. వాళ్ళ ఆడవాళ్ళందరినీ గౌరవిస్తున్నారు. అవతార పురుషుడైనా ఒక అమ్మకి కొడుకు, అందుకే ఇప్పుడు రాముడిని కృష్ణుని చూస్తాం, వాళ్ళు తల్లులకు పుట్టిన వాళ్లే. ఇప్పుడు వాళ్ళు గౌరవించినట్టుగా మిగిలిన వాళ్ళంతా గౌరవిస్తారా? ఏం కాదు. అది సిద్ధాంతం వేరు, ఇది వేరు, భక్తి వేరు. అతనికి భక్తి ఉంది, ఆయన సిద్ధాంతం కూడా అలాగే ఉండేది. స్త్రీలను గౌరవించడం ఆయన ఎంత ఖచ్చితంగానూ ఉండేవాడట అప్పట్లో. అయితే ఈ రాయ్గఢ్ కోట చాలా స్ట్రాంగ్ కిలా అనమాట. వాళ్ళకి ఉన్న అన్ని కోటల్లో ఈ రాయ్గఢ్ కోటకి చాలా ప్రత్యేకమైన విధానాలు కూడా ఉండేవి.
అయితే ఈయన ఏం చేసేవాడటంటే రాత్రి 9 గంటలకి ఎట్టి పరిస్థితుల్లోని ఈ కిల్లాని మూసేయాలి తలుపు. దానికి డోర్ లాగేసేవాళ్ళు, చుట్టూతా నీళ్లు ఉండేవట, ఒక అగట్టలాగా అంటే లోతుగా తవ్వేసి దాని నిండా నీళ్లు నింపి మొసళ్ళు అవి కూడా ఉండేవి. ఎక్కడైనా 1-2 చోట్లే దాన్ని దాటగలిగే అవకాశం ఉండేది కానీ ఎక్కువ ఉండేది కాదు. అయితే ఈ రాయగడ్డ కోట 9ంటికి మూయబడేది. ఆ రోజుల్లోనట సాయంకాలం ఊళ్ళో నుంచి, అంటే ఇప్పుడు కోట ఒకటి చుట్టూతా ఊరుండేది, ఈ ఊళ్ళో నుంచి పాల వాళ్ళు కూరల వాళ్ళు వీళ్ళు వచ్చి ఈ కోటలో కావాల్సిన అవసరాలకి కూరలు పాలు పళ్ళు తెచ్చేవాళ్ళు. అలాగా ఒక అమ్మాయి, ఒక 25 సంవత్సరాల యువతి, హీరా కాని ఆ అమ్మాయి పేరు. ఈ హీరా కాని అనే అమ్మాయి ఏం చేసేది అంటే పాలు పట్టుకొచ్చేది లోపలికి, పాలు ఒక చిన్న కుండతోటి పెరుగు పట్టుకొచ్చేది. సాయంకాలం వచ్చేది, పాలు పెరుగు అమ్ముకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేది. అయితే ఏమైందంటే ఈ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఈ వెళ్తున్న సైనికులందరికీ ఏమైనా తినడానికి పట్టుకొచ్చి ఇవ్వటం, ఏదైనా చేయటం, వాళ్ళకి సహాయం, అమ్మ వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్పంటే చెప్పేది, ఏదైనా మంచి మాట చెప్పటం. ఎవరైనా ఇగో అమ్మాయి వాళ్ళ ఫలానా వాళ్ళ ఇంట్లో ఈ మాట చెప్పిరావా అంటే చెప్పొచ్చేది. నువ్వు ఊళ్ళో నుంచి వచ్చేటప్పుడు మాకు ఏదైనా తెచ్చిపెట్టు అంటే తెచ్చి ఈ కోట సహాయ సహకారాలు ఇస్తూ ఉండేది. అమ్మాయి మంచిదన్నమాట. అయితే ఏమైంది, ఒకనాటి సాయంకాలం ఈ అమ్మాయి కోటలోకి వచ్చినప్పుడు ఈ సైనికుల్లో ఒక అతని భార్య నొప్పులు పడుతుంది, లేబర్ టైం అయింది. సో ఆ అమ్మాయికి పెద్దగా సహాయానికి ఎవరు లేకపోతే ఈ హీరా కానీ ఆ అమ్మాయి దగ్గర ఉండిపోయింది, డెలివరీ చేయడానికి హెల్ప్ చేసింది. ఆ అమ్మాయికి మా పిల్ల పుట్టేశారు. సరే ఈ అమ్మాయి అక్కడ వ్యవహారం అంతా చూసి ఆ పిల్లకి కావాల్సిన సహాయం చేసి ఇంటికి బయలుదేరేసరికల్లా ఈ సందట్లో టైం చూసుకోవాలి, 9 దాటిపోయింది. ఓకే, దాటిపోయేసరికి కోట గోడ కాస్త తలుపు మూసేసారు, కోట తలుపు మూసివేయబడింది. ఇవి వెళ్ళేసరికల్లా సైనికులు, అయ్యో మూసేసావమ్మా, ఒక అరగంట ముందు రాకపోతే 9:30 అయిపోయింది, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళలేవంటే బాగా బతిలాడదు. అయ్యో పాలు తాగే పిల్లాడు ఉన్నాడయ్యా, నాకు పిల్లవాడు ఏడుస్తాడు, రాత్రి పాలకి సాయంకాలం పాలిచ్చి వచ్చాను, ఇక్కడ ఈ సైనికుడు భార్య కోసం ఉండిపోయాను, నన్ను ఎలాగైనా బయటికి పంపేయండి అని చాలా బతిమలాడింది. కానీ స్ట్రిక్ట్ రూలు 9 తర్వాత తీయకూడదు ఏ పరిస్థితుల్లోనూ. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, అయ్యో పాపం అని జాలి పడుతున్నారు కానీ పోన్లేమా, ఈ పూటకి మీ ఆయన ఏ ఆవు పాలో తెచ్చి పిల్లాడికి పట్టిస్తాడులే, ఏ సైనికుడికి సహాయం చేసావో వాళ్ళ ఇంట్లో పడుకో వెళ్ళి ఈ పూటకి అంటున్నారు. ఎందుకంటే రాజాజ్ఞ మీరడానికి వీల్లేదు, రాత్రి తీయం ఎట్టి పరిస్థితులు, తెల్లవారగానే 6 గంటకి తీస్తాం, వెంటనే మేము ఎవరైనా గుర్రం మీద తీసుకెళ్ళి నేను మీ ఇంటి దగ్గర దింపేస్తాము అని చెప్పి వాళ్ళు అరే పొద్దున్నే ఎవరైనా దింపుతానరా అని మాట్లాడుకుని పడుకోమ్మా, వెళ్ళి పడుకో చీకటి పడిపోయిందని పంపించేశారు. ఈ అమ్మాయి ఏడుపు మొహం పెట్టుకుంది. పిల్లాడు 6-7 నెలల చిన్న పిల్లవాడు ఆ అమ్మాయికి. సరే ఏం చేసింది, వెనక్కి వచ్చేసింది. తెల్లారిపోయింది. 6 గంటకల్లా కోటగోడ ఈ కిలా తలుపు తెరిచారు. తెరవగానే అక్కడ ఉన్న అధ్యక్షుడు ఎవడో ఉంటాడు కదా, ఈ గ్రూప్కి అధికారి, ఓ గుర్రాన్ని ఇచ్చి ఓ సైనికుడిని, అరే హీరా కానీ ఎక్కడుందో వెతికి పట్టుకోరా, ఎక్కడ పడుకుందో పాపం, లేపి ఆ అమ్మాయిని గుర్రం ఎక్కించుకుని తీసుకుపో వాళ్ళ ఇంటికి అని చెప్పాడు. ఈ హీరా కాని కోసం చూశాడు. ఆ వెళ్తే ఒక చోట అమ్మాయి పెరుక్కుండా పాలకుండా కనపడ్డాయి, మనిషి మాత్రం లేదు. ఏ సైనికుడి భార్య డెలివరీ అయిందో అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఆ రాత్రే వెళ్ళిపోయింది, మా ఇంటికి రాలేదన్నారు. వీళ్ళు తెల్లబోయారు, ఎక్కడైనా పడుకుని ఉంటుంది, వాళ్ళ ఇంటికి ఏం వెళ్తాను లేదు, ఎక్కడో పడుకుంటుంది. కుండలు ఇక్కడ పెట్టి పాపం దాని జీవితానికి ఆధారం ఏమిటి, పాలకుండ పెరుక్కుండా, పెద్ద కుండ ఒకటి చిన్న కుండ ఒకటి, ఈ 2 ఇక్కడ పెట్టి ఆడ మనిషి ఎక్కడ పడుకుందని చుట్టుపక్కల అంతా వెతికారు. ఎక్కడా ఆ అమ్మాయి జాడలేదు, కనపడలేదు. అయితే ఈ లోపల ఈ సందట్లో ఈ సైన్యాధ్యక్షుడు అదే కేకలు పెట్టి అమ్మ ఎక్కడుందా అని అందరిని అడిగేసరికల్లా పొద్దుటిపూట మార్నింగ్ ఈ గుర్రపు స్వారీకి వెళ్ళిన శివాజీ మహారాజ్ అక్కడికి వచ్చాడు. ఏమిటి సందడి, ఏం జరుగుతుందంటే ఇట్లా రాత్రి ఒక పాలమ్మాయి తను సహాయం చేయడానికి ఉండిపోయిందండి, మరి కనపడలేదు, మేము వెతుక్కుంటున్నాము అని చెప్పేసరికల్లా ఈ పాలకుండలు పెరుకుండల దగ్గరకు వచ్చి ఆయన సాలోచనగా పైకి చూస్తే ఆ కోట గోడ చివర ఆ అమ్మాయి మెళ్ళలో వేసుకునే ఒక పూసల దండ వేళ్లాడుతూ కనపడింది పైన. అప్పుడు ఏమిటి అక్కడేదో వేళ్లాడుతోంది చూడండి అన్నాడు. ఎవడో ఒక గోడ ఎక్కి చూస్తే ఇది పూసల దండ అండి, ముత్యాల దండ, ఇది ఆడాళ్ళు అమ్మాయిలు వేసుకునేది అంటే. ఆ వాళ్ళలో ఒకడు అరే హీరాకాని మెళ్ళలో ఉంటుందిరా ఈ దండ అని చెప్పాడు. అంటే ఈ అమ్మాయి కోట గోడ ఎక్కిందనమాట. దాంతో వీళ్ళు ఏం చేశారు, ముందు కొన్ని గుర్రాలు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించారు. ఈ గోడ మీద నుంచి అవతలికి దిగటానికి ఏ సాధనం ఉందా అని చూడడం మొదలుపెట్టారు. ఈ గుర్రం వేసుకుని వెళ్ళిన వాడు సంటిపిల్లతో సహా హీరాకాని మోసుకొచ్చేసాడు గుర్రం మీద. ఆ అమ్మాయి భయపడుతూ రాజుగారి దగ్గరికి వచ్చి దండం పెట్టి నుంచి, నన్ను క్షమించండి, రాత్రి కోటగోడ దాటేశాను నేను, నాకు చాలా అపరాధం, మీరు ఏ శిక్ష వేసినా తీసుకుంటాను. రాజుగారు ఆశ్చర్యపోయాడమ్మా, ఇంత పెద్దది 24 అడుగుల కోటగోడ, దీన్ని ఎట్లా దిగావు? ఇది దిగిన తర్వాత కిందంతా నీళ్లు ఉన్నాయి, నీళ్లలో మొసళ్ళు ఉన్నాయి, 1-2 చోట్ల తప్పిస్తే ఇక నువ్వు దాటడానికి అవకాశం లేదు.
ఆ దాటడానికి అవకాశం ఉన్న ప్లేసు ఇక్కడికి చాలా దూరం, అంతా కొండలు మిట్టలు. ఎట వెళ్ళేవమ్మా అంత రాత్రి వేళ చీకట్లో ఒక్కదానివే అన్నాడు. ఏమో బాబు, పిల్లాడు ఏడుస్తుంటాడు ఆకలికి, పైపారు పిల్లవాడు కాదు, తల్లిపాలతోటి పెరిగాడు, నా పిల్లాడు ఏడుస్తాడు, వాడు నా భర్త సంభాళించలేడేమోనన్న భయంతో ఎలాగైనా పిల్లాడికి పాలు ఇవ్వాలని నేను ఎక్కేసి దిగేశానండి. ఇప్పుడు ఎక్కమ్మా అంటే ఆ అమ్మాయి 2 అడుగులు కూడా ఎక్కలేకపోయింది. అప్పుడు శివాజీ అందరూ చూస్తుండగానే కాళ్ళు నేల మీద పడుకుని సాష్టాంగం దండం పెట్టేట అమ్మాయికి. మాతృత్వం అమ్మ ఇది, ఈ శక్తి నీకు కేవలం నువ్వు తల్లి అవ్వడం వల్లే వచ్చింది, మామూలు వాళ్ళ వల్ల కాదు, మనుషుల వల్ల కాదు. ఒక సైనికుడిని ఎక్కరా అంటే వాడు 4-5 గంటలు కష్టపడితే కానీ ఇది చేయలేకపోతాడు. నువ్వు వెళ్ళగలిగావంటే కేవలం నీ లోపల ఉన్న మదర్లీ ఇన్స్టింక్ట్, మాతృత్వ భావనే నిన్ను దీనికి తీసుకొచ్చింది, ఈ పరిస్థితి ఇలాంటి పని చేయడానికి పూరుకొల్పిందని. అక్కడ కొత్తగా ఒక బురుజు కట్టబోతున్నారట, దానికి హీరాకాని బురుజు అని పేరు పెట్టారట. ఆ పెట్టిన వీటిలాగా కడతారు కదా, ఇలా టెంపుల్స్ లాగా పైకి కొనసలు వచ్చేలాగా. ఇప్పటికీ కూడా రాయగఢ కోటలో ఉంది హీరాకాని బురుజు అని దానికి రాసి ఉంటుంది. ఆ అమ్మాయి ఎక్కడైతే కోట దాటిందో అక్కడ ఒక బురుజు కట్టి ఆ అమ్మాయి పేరు అక్కడ పెట్టారు. ఆ తర్వాత ఆయన ఏం చాటిచ్చాడంటే, తల్లుల్ని గౌరవించకపోతే ఎవడు గౌరవించడో వాడు శివాజీ రాజ్యంలో ఉండటానికి అర్హుడు కాదు. ఎవడైతే మాతృమూర్తిని గౌరవిస్తాడో వాడే మరాఠాలో ఉండండి. నేను గౌరవించలేనంటే మీరు నాకు అక్కర్లేదు. ఆ శివాజీ రోజుల్లో అత్యాచారాలు కానీ గృహహింసలు కానీ లేవు. ఎందుకంటే రాజు స్త్రీని అపరిమితంగా గౌరవిస్తాడు. మీరు గమనించుంటే రమ్మగారు, మనం పూణే అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇప్పటికీ బహుశా అలా అంత ప్రసిద్ధి పొందిన వాళ్ళు శివాజీ ఒక్కరేనేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎక్కడ చూసినా శివాజీ గారి హోర్డింగ్స్, స్టాట్యూలు, ఆయన పేరుతో ప్రతి హోటల్కి కానీ చిన్న చిన్న దుకాణాలకు కానీ ప్రతిదానికి శివాజీ గారి పేరు. మీకు ఎప్పుడైనా జయ మనుషులు ఉండటం ఎంత బాగా ఉన్నారు, ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఎన్నేళ్ళు వీళ్ళని జనాలు గుర్తు పెట్టుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన చేసిన రకరకాల వ్యక్తిత్వం. ఒక మామూలు పాలమ్మే అమ్మాయికి దండం పెట్టాడు ఆయన, బురుజు కట్టించి పేరు అమ్మాయి పేరు కూడా నా బురుజుకు పెట్టారు. సో తల్లులు పిల్లల కోసం ఏదైనా చేస్తారు, తమ సంతానం కోసం. ఎందుకు చిన్న చిన్నవి మామూలు జంతువులు కూడా, ఈ పిల్లల జోలికి వస్తే జంతువు కూడా ఒప్పుకోదు. అవును. ఇందులో మగ జంతువులు లేవు, మనుషుల్లో మగవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది మనది అనే ఇంగితం మనుషులకి జ్ఞానం ఉంది కదా, భగవంతుడు మిగిలిన జాతులకు పెట్టలేదు, జంతు జాతికి పెట్టలేదు జ్ఞానం. ఇది నా సంతానం అని మొగదానికి తెలిసి దాన్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఇంకా దేనికి ఇవ్వలేదు. ఒక్క తండ్రులకి, మనుషులకి మాత్రమే ఇచ్చింది. మరి తండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి పెట్టింది అదే కదా, తల్లులతో పాటు కష్టపడి. కానీ అన్ని జంతువులు కూడా ఇలాగే కంటాయి. 3 నెలలో 6 నెలలో ప్రెగ్నెన్సీ, తర్వాత కష్టపడి డెలివరీ, తర్వాత ఏదో వాటికి అన్నం సంపాదించుకునే వయసు వచ్చేదాకా జంతువులు కూడా పాలిచ్చి పోషిస్తాయి పిల్లలు. మనం టిల్ ద ఎండ్ పిల్లల్ని ముందు మనతో ఉంచుకునే వాళ్ళం మనం మనుషులం. తండ్రులు కూడా ఇదే భాగస్వామ్యంతో ఉండి ఈ తల్లుల్ని గౌరవించి వాళ్ళ మాతృత్వాన్ని గౌరవించి కనుక ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. పాత రోజుల్లో ఇవి ఉండేవి జయ, చాలా కాలం క్రితం, అప్పుడు బాగుండేది. ఇప్పుడు కొంచెం అవి తగ్గిపోయినాయి. కాస్త మనం ఇన్నర్ ఫీలింగ్స్ పిల్లలే కాదు రమ్మగారు, మన తోటి ఉండే మీరు అన్నట్లుగా భర్తలు కావచ్చు, అన్నలు కావచ్చు, తండ్రులు కావచ్చు, ఒక మహిళని గౌరవించటం అనేది చాలా సమస్యలకి పరిష్కారమేమో అనిపిస్తుంది. ఇప్పుడు తండ్రి గౌరవిస్తాడు అనుకోండి తల్లిని, ఆటోమేటిక్గా పిల్లాడికి తెలుస్తుంది, వాడు తన తల్లిని గౌరవిస్తాడు, రేపొద్దున తనకు రాబోయే భార్యని కూడా గౌరవిస్తాడు. తండ్రులు చూపించిన మగవాడు ఇవ్వని గౌరవాన్ని స్త్రీకి ఇంకా ఎవరు ఇవ్వరు. మొదట తండ్రులు, అన్నదమ్ములు, భర్తలు కూడా ఆడవాళ్ళని గౌరవిస్తే ఆటోమేటిక్గా తర్వాత తరాలకి అవి వస్తాయి. ఇప్పుడు మీరు మీ భార్యకి ఇవ్వని గౌరవం మీ కూతురికి ఎవరు ఇవ్వరనే సంగతి మగవాళ్ళు కూడా తెలుసుకోవాలి. మీ కూతురు కావాలి కదా. ఇప్పుడు చాలా మంది చూడు భార్యని నిర్లక్ష్యంగా మాట్లాడతారు. కూతురు చూసుకుంటారు, కూతురు గ్రేట్, కూతురు క్వీన్ లేకపోతే ప్రిన్సెస్ అలా ఉంటుంది. వైఫ్ అది కూడా ఇంకొక తండ్రి కూతురే కదా పాపం. అలాంటివి ఉండటం లేదు. కొంచెం ఆలోచన మార్చుకోవాలి జయ. భార్య అనగానే ఇది కింద ఉండాలని ఖచ్చితంగా మన మామ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ చూడాలని, ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా అందరికి రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రమ్మగారు. నేనైతే చాలా మంచి కథ కదా, అద్భుతమైన కథ. అది మన కళ్ళ ముందు ఏదో పురాతన లాంటి మనకు 500 ఏళ్ళైంది, 400 ఏళ్ళైందో మరాఠా. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.